హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా యారీ డిజైన్ పేపర్స్ లేదా యారీ బుక్స్ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పీకాక్ బాడీ కోసం ఇక్కడ నేను జర్దోజీ ప్యాడెల్ లోడ్ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం ఒక జర్దోజీ రింగ్ని ఫస్ట్ కింద స్టిచ్ చేసుకొని మళ్ళీ దాని మీద నుంచి స్లాంటింగ్గా మనం ఈ జర్దోజీ చిన్న చిన్న పీసెస్ని లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పీకాక్ బాడీ టాప్ సైడ్ ఏమో నేను యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఐ కోసం ఒక 3 mm చెమ్కి 2 mm షుగర్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత దాని చుట్టూ కూడా ఒక జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ కూడా మనం జర్దోజీ ప్యాడెల్ లోడ్ స్టిచ్ చేసుకోవాలి, కానీ గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్ అనేది యూస్ చేస్తున్నాను. తర్వాత 4 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చెమ్కీని నేను చూపిస్తున్నట్టు ఈ డ్రాప్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. 4 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చెమ్కీ. ఇక్కడ కూడా మనం గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసుకోవాలి. తర్వాత పైన లీఫ్ మాదిరిగా ఉంది కదా, అక్కడ యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ ఒకటి, ఒక 2 mm షుగర్ బీడ్ని మధ్యలో ఒకసారి లెఫ్ట్ రైట్ మొత్తం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ టాప్ సైడ్లో ఒక 2 mm షుగర్ బీడ్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి సైడ్స్లో ఒక 4 కట్ బీడ్స్, ఒక 3 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ పీకాక్ హెడ్ పైన ఒక 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చెమ్కి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో అంటే 2 పీకాక్స్కి మధ్యలో ఒక 4 mm బంచ్ బీడ్, తర్వాత యాంటిక్ కలర్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో సపోర్ట్ రింగ్ కోసం అక్కడక్కడ నాట్లు వేసుకోవాలి. ఫైనల్గా మనం జెరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్ లాగా నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేస్తూ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, 2 పీకాక్స్తో బుటీ వర్క్ చాలా అందంగా ఉంటుంది. బ్లౌజ్ మీదేమో మీకు లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.